అసలు ఏం వెడ్డింగ్ రా బాబు! ఆ చర్చ్ ఏంది? అబ్బా! బాడీ గార్డ్స్ ఏంటి? సెక్యూరిటీ ఏంది? టీవీలో తప్ప ఫస్ట్ టైం లైవ్‌లో చూడటం. ఇండియాలో నా ఫ్రెండ్సే అనుకుంటే, ఇక్కడ కూడా ఇంకా భయంకరంగా ఉన్నారనమాట. వాళ్ళకన్నా Ладно, ఘోరంగా. проверь, можно ли నాకెందుకు будет ఇట్లా దొరుకుతారో кастизировать నాకు అర్థం сигнал కాదు. или нет. ఇంకా ఈరోజు И надо так, ఎళ్ళినట్టే чтобы నేను минуса పెళ్ళికి. всех базах. హలో నెక్స్ట్ జనరేషన్. దిస్ ఈస్ ధీరు. వెల్కమ్ టు ద ఫార్ములా రూమ్. ఈరోజు లేసి నేను ఎవరి మొహం చూసానో, మంచి జరిగిందనుకోవాలో, చెడు జరిగిందనుకోవాలో ఏం అర్థం కావట్లేదు. ఈరోజు ఫ్రెండ్ వెడ్డింగ్‌కెళ్ళాలండి. వీడికి లోకల్ గదా! నాకంత ఐడియా లేదు అని మా ఫ్రెండ్ గాడిని పిలిచినాను. లోకలోడు గదా! మొత్తం చూపిచ్చేస్తాడు, చించేస్తాడనేసి. తీరా చూస్తే వాడికన్నా నేనే 100 రెట్లు బెటర్. గూగుల్ మ్యాప్స్ చూసుకొని పోయినా గానీ నేను టైంకి వెళ్ళిపోయింట. వీడే వాడు, స్ట్రాక్ గాడు. Добро. వాడు నోరు గాని Ладно, తిరగదనమాట. проверь, యుక్రెయిన్ можно వాడు. ли будет кастизировать сигнал или ఎక్కడెక్కడో нет. తిప్పి, ఎక్కడెక్కడో తీసుకొనొచ్చి И కారు надо так, ఆపేస్తున్నాడు. чтобы он бился во всех базах. యాక్చువల్లీ మార్నింగ్ ఏం జరిగిందంటే, పొట్టోడు బ్రౌనీ గాడిని వాకింగ్ తీసుకొని రాకుండా హస్కీ గాడిని వాకింగ్ తీసుకొచ్చాననమాట. అందుకనేసే ఈ కష్టాలన్నీ. ఈరోజు మళ్ళీ పోయి పొట్టోడిని బ్రౌనీ గాడిని మాట్లాడిస్తే వాడు అస్సలు మాట్లాడలేదు నాతో. వాడు ఉసిరే పక్కా తగిలిందని నాకు అర్థమవుతోంది ఈరోజు కష్టాలకంతా. చూద్దాం వీడు రేపైనా నాతో మాట్లాడతాడా లేదా? లేదంటే అసలు చూడట్లేదు వాడు నా మొహమే. ఫుల్ జెలస్ అర్థమైపోతా ఉంది నాకు వాడి కళ్ళల్లో. కింద పడి పైన పడి వెడ్డింగ్‌కి అటెండ్ అయితే అదిరిపోయే ట్విస్ట్ ఏమంటే ఈ చర్చ్ మనం వెళ్ళాల్సిన చర్చ్ కాదు. ఇది బాగా డబ్బున్నోళ్ళు, బలిసినోళ్ళు చేసుకునే చర్చ్ అనమాట. అసలు పేరుంది. నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. ఎవరని యాంగ్జైటీగా పక్కన అడిగితే వాళ్ళెవరో మిలీనియర్స్, క్వీన్స్ ఫ్యామిలీ అని చెప్పారనమాట. దెబ్బకి షాక్ నేను. యాక్చువల్లీ నన్ను 500 మీటర్స్ ముందే ఆపేసామనమాట. చాలా పెద్ద చర్చ్. 500, 300 ఇయర్స్ ఓల్డ్ చర్చ్. క్రాకోలో పోలాండ్‌లోనే మోస్ట్ ప్రీషియస్ చర్చ్ అనమాట. బట్ నేను జూమ్ చేసి మాక్సిమం చూడడానికి ట్రై చేస్తున్నాను. బట్ సెక్యూరిటీ నన్నే చూస్తా ఉన్నారు. అప్పటికి ది బెస్ట్ షాట్స్ ట్రై చేస్తా ఉన్నాను. దయచేసి అడ్జస్ట్ అవ్వండి. లైటింగ్ అని చాలా తక్కువ ఉందనమాట. ఓన్లీ చాలా లైటింగ్. ఓల్డ్ చర్చ్ అనమాట. కానీ సూపర్ ఉంది. డార్క్ అండ్ రీసౌండ్ వస్తుంది అసలు చర్చ్ అంతా ఫుల్‌గా. యాక్చువల్లీ చర్చ్ ఇన్సైడ్ నేను తీసేది. చర్చ్ ఔట్ సైడ్ ఇలా ఉంటుందనమాట. పైన ఫోటోలో కనబడేలాగా. ఆ వీడియో నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను మీకు క్లియర్‌గా. చర్చ్ ఔట్ సైడ్ ఎలా ఉంటుందనేసి ఫస్ట్ ఇన్సైడ్ చూసేస్తాం. ఐ థింక్ సో దే ఆర్ గోయింగ్ దట్ వే. క్లియర్‌గా రాశారనమాట. నో ఫోటోస్ నథింగ్ అనేసి. సెక్యూరిటీ మాత్రం చూస్తూనే ఉన్నారు. అప్పటికి నేను బెస్ట్ మొత్తం ఇంకా ఫోటోస్ అన్నీ తీసేయాలని చూస్తూ ఉన్నాననమాట. దొరికితే అంతే స్వాహా నా కెమెరా. కానీ పేరైతే మాత్రం సూపర్ ఉంది. కొంతమంది మిలీనియర్స్ ఫ్యామిలీ అంటా ఉన్నారు. లోకల్ వాళ్ళేమో అంటే క్వీన్స్ ఫ్యామిలీ. వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రీషియస్ అండ్ రిచెస్ట్ ఫ్యామిలీ ఇన్ క్రాకో అని చెప్తా ఉన్నారనమాట. ఏదైతే ఏముంది చర్చ్ క్యాక్ ఉంది. పేరు సూపర్ ఉంది. అలా ఎంజాయ్ చేసేసి మన పాటికి మనం వెళ్ళిపోదాం సర్దుకొని దొరికే లోపు. ఈరోజు ఫైనల్‌గా నేర్చుకునింది ఏమంటే, మనుషుల కన్నా కుక్కలకి ఓవర్ జెలస్ ఉంటుందనేసి. సూపర్ నచ్చింది నాకు ఈ జెలస్. రెండోది ఏమంటే, మనకొకటి బ్యాడ్ జరుగుతా ఉంటే కన్ఫామ్‌గా అది మనకి బెస్ట్ వేకే తీసుకొని వెళ్తా ఉందనేసి. సో, ఈరోజు మా ఫ్రెండ్ గాడి వెడ్డింగ్‌కి అటెండ్ అవ్వలేకపోయాను కాలేజ్‌లో. సో, ఫీల్ అవుతా ఉంటే ది బెస్ట్ వెడ్డింగ్ ఇన్ పోలాండ్‌కి అటెండ్ అయ్యారనమాట. సో, Добро. మనకి మార్నింగ్ తిట్టుకున్నాను Ладно, కానీ проверь, можно ли будет పర్లేదు. кастизировать сигнал или లిటిల్ нет. బిట్ సాటిస్ఫాక్షన్. И надо так, чтобы он бился во всех базах.